డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైర్ 3 ఎన్ఐటీలో మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, మరి సిఎస్సి కానీ, ఈసీ కానీ, త్రిబుల్ ఈ కానీ, మెకానిక్, ఇవి మేజర్ కోర్ బ్రాంచెస్ అమ్మా. ఈ మేజర్ కోర్ బ్రాంచెస్లో మరి సీటు రావాలంటే మరి ఆల్రెడీ జనవరి సెషన్లో వచ్చిన పర్సంటైల్ ఆధారంగా మరి ఏప్రిల్కి అయితే కొద్దిగా మారే అవకాశం ఉంది. ఎంత పర్సంటైలు వస్తే మరి ఇక్కడ టైర్ 3 ఎన్ఐటీలో సీటు రావచ్చు. అదేవిధంగా మనం టైర్ 1 కూడా మన వీడియోలో ఉంది చూడండి. టైర్ 2, టైర్ 3 అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతాం. టైర్ 1, టైర్ 2లో వీడియోలోనే చూడండి. మరి ఎవరైనా మిస్ అయితే టైర్ 3 కట్ ఆఫ్ ఉత్తరాఖండ్, పాంచజన్, మేఘాలయ, ఎన్ఐటి, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, శ్రీనగర్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ మరి ఎంత స్కోర్ రావాలనేది ఒకసారి మరి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసే ముందు మనకు ఒక మెంటర్స్ కావాలంటే మరి స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు. మనము మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. జోసాకి సిసియాప్ కౌన్సిలింగ్కి సంబంధించిన మెంటర్షిప్ 2500 రూపీస్ మాత్రమే మనకి ఛార్జ్. చాలా తక్కువ. మరి పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసే ఉద్దేశం. మినిమం ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీగా చెబితే మరి చాలామంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి అంతమందికి సర్వీస్ చేయలేము కాబట్టి మరి మీరు కొంత ప్రైస్ పెడితే మినిమం స్టూడెంట్స్ వస్తారు. దానివల్ల వాళ్ళకి మరి నాకు కూడా టైం ఉంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మో. మరి వాట్సాప్ నెంబర్ ఎవరించింది తర్వాత ఇది మన క్యూఆర్ కోడ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే మీకు రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. మరి టైర్ 3 ఎన్ఐటీలో మరి సిఎస్సి కానీ మరి బాయ్స్కి వేరేగా, ఎందుకంటే డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళకి 1% డిఫరెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ బాయ్స్కి గర్ల్స్ అడ్వాంటేజ్. ఎప్పుడైనా జేఈ అడ్వాన్స్లో కానీ, ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ గర్ల్స్కి చాలా అడ్వాంటేజ్ ఉందమ్మా. ప్రతి ఒక్క గర్ల్స్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళు కూడా. మరి వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ జనరల్ బాయ్స్లో మరి సిఎస్సి రావాలంటే మీకు టైర్ 3 ఎన్ఐటీలో సీటు రావాలంటే మీకు మినిమం 94 పర్సెంటైల్ రావాలమ్మా. మరి బాయ్స్ జనరల్ గర్ల్స్ అయితే 93 పర్సెంటైలు, ఈసీఈ 93 పర్సెంటైల్ రావాలి. 92.5 జనరల్ గర్ల్స్ రావాలి. త్రిబుల్ ఈ 91.5 బాయ్స్. గర్ల్స్ అయితే 91. మెకానికల్ 85 పర్సెంటైల్, మరి గర్ల్స్ 80 పర్సెంటైల్. ఓబీసీ మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కంబైన్డ్గా బాయ్స్ 92 పర్సెంటైల్ రావాలి. గర్ల్స్ 91 పర్సెంటైల్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. ఈసీ 91.5 మరి ఈసీలో సీట్ వస్తుంది బాయ్స్కి. టైర్ 3 ఎన్ఐటీలో 90 పర్సెంటైల్ గర్ల్స్కి వచ్చే అవకాశం ఉంది. త్రిబుల్ ఈ 89% బాయ్స్. మరి టైర్ 3 ఎన్ఐటీ కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. గర్ల్స్ 88 పర్సెంటైల్, మెకానికల్ 79 పర్సెంటైల్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 79, 75 అయితే మరి ఈడబ్ల్యూఎస్కి వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. మరి చూసినట్టయితే ఇక్కడ బాయ్స్ మరి 86 పర్సెంటైల్ సిఎస్సి, గర్ల్స్ మరి ఎస్సీ 80 పర్సెంటైల్, ఈసీఈ రావాలంటే మీకు 80 పర్సెంటైల్, ఎస్సీ స్టూడెంట్స్ 79.5 పర్సెంటైల్ గర్ల్స్, త్రిబుల్ ఈ 79 పర్సెంటైల్, ఎస్సీ 78 పర్సెంటైల్ వస్తే సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మెకానికల్ 71 పర్సెంటైల్, 66 పర్సెంటైల్కి కూడా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటాయి. ఇది టైర్ 3 ఎన్ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎస్టీ స్టూడెంట్స్కి బాయ్స్కి 80 పర్సెంటైల్ వస్తే టైర్ 3 ఎన్ఐటీలో సిఎస్సి వస్తుంది. గర్ల్స్కి 79. మరి ఈసీఈ ఎస్టీస్ బాయ్స్లో 79 పర్సెంటైల్, ఎస్టీ గర్ల్స్లో 78 పర్సెంటైల్ రావాలి. త్రిబుల్ ఈ 78.5 పర్సెంటైల్, త్రిబుల్ ఈ బాయ్స్. గర్ల్స్ 78 పర్సెంటైల్ రావాలి. మరి అదేవిధంగా గర్ల్స్ 70 పర్సెంటైల్కి వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మెకానికల్ ఎస్టీ గర్ల్స్ 65 పర్సెంటైల్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. ఈ విధంగా వచ్చిన మార్క్స్ ఆ పర్సెంటైల్కి మరి టైర్ 3 మరి ఎన్ఐటీ వస్తుంది. మరి ఇది ఓన్లీ ఈ పర్సెంటైల్ ఇది లిమిటెడ్ టు ఓన్లీ జనవరి స్కోర్ అమ్మ. ఒకవేళ స్టూడెంట్స్ కానీ కొద్దిగా బాగా పెర్ఫామ్ చేస్తే మరి ఏప్రిల్లో బాగా ఇంప్రూవ్ అయ్యారనుకోండి, ఈ స్కోర్ మారే అవకాశం ఉంది. కండిషన్స్ అప్లై గుర్తుపెట్టుకోండి. మనము స్టార్ గుర్తు పెడతాం ఏదన్నా విషయం చెప్పినప్పుడు. ఇక్కడ కూడా స్టార్ గుర్తు పెడుతున్నా. కండిషన్స్ అప్లై ఓన్లీ జనవరి వరకే మరి స్కోర్ లిమిటెడ్గా ఉంటుంది.
అదేవిధంగా జనవరి ఏప్రిల్లో తగ్గితే ఈ స్కోర్ అడ్వాంటేజీ, ఏప్రిల్లో కట్ ఆఫ్స్ పెరిగినాయి అనుకోండి ఈ స్కోర్కి కొద్దిగా ఒక 1% యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్కి మంచిగా చదవండి. మరి ఇదే మీ యొక్క జీవితంలో ఆఖరి అవకాశం స్టూడెంట్స్ ఎవరికైనా. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మీరు ఏదో ఎంసెట్ కాలేజీలో చేరిపోతారు. మీరు ఇది గోల్డెన్ డేస్, ఈ గోల్డెన్ డేస్ని ప్రతి ఒక్క స్టూడెంట్ యూజ్ చేసుకోండి. గోల్డెన్ అవర్స్ ప్రతి గంట కూడా మీ యొక్క జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక దాంట్లో చేరిపోతారు. డీముడ్లో కొంతమంది డీముడ్కి వెళ్ళిపోతారు, కొంతమంది ఎంసెట్కి వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇయర్ చాలా 1 or 2% లాంగ్ టర్మ్ తీసుకునేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంజనీరింగు మరి నీట్ ఎంబీబీఎస్ లాగా లాంగ్ టర్మ్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు స్టూడెంట్స్. మరి ఛానల్ అయితే మరి మెంటర్షిప్ ఎవరికైతే కావాలో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.